హాయ్ అందరికీ, నేను మీ స్వర్ణ. ఈరోజు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ లార్జెస్ట్ పార్క్ దగ్గర ఉన్నాము. అదే అండి మన హైదరాబాద్లో నెహ్రూ జూలాజికల్ పార్క్. అండ్ మనం ఇక్కడ లోపల చూసినట్లయితే ఆల్మోస్ట్ 100 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనిమల్స్ ఉన్నాయి. ఎంట్రీలోనే మొత్తం అన్ని డిస్ప్లే చేశారు. లోపల వెళ్ళి చూసేద్దామా? ఇక్కడ చూస్తే జనరల్గా మనకి డియర్స్, హిపోపొటమస్, టైగర్, ఎలిఫెంట్స్ అండ్ లైక్ మంకీ అండ్ కింద చూసినట్లయితే క్రొకడైల్స్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఫిష్ కూడా డిస్ప్లే చేశారు. అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే పీజన్స్ అని బోర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఆల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. సో లోపల చూస్తే పికాక్ అండ్ అదర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్. అండ్ ఇంకాస్త ముందుకు వెళ్తే ఎలిఫెంట్స్ కనిపిస్తాయి. ఈ ఎలిఫెంట్స్ కి పేర్లు కూడా పెట్టారు: వనజ, సీత, ఆశ. వీటిని దాదాపుగా 10 ఎకరాలలో స్వేచ్ఛగా ఉండేలా పెంచుతున్నారు. అండ్ వీటి కోసం వాటర్ పూల్స్ అండ్ న్యాచురల్ గ్రీన్ వెజిటేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూస్తే రైనోని సరస్వతి అని పేరు కూడా పెట్టారు. బెంగాల్ టైగర్ దగ్గరికి వెళ్దాం. ప్రజెంట్గా చూస్తే జూలో 5 మేల్స్ 4 ఫీమేల్స్ బెంగాల్ టైగర్స్ ఉన్నాయి. వీటిలో ఒకటి మనం ఇప్పుడు చూస్తున్నాం. అండ్ మిగతావి మనం సఫారీ రైడ్కి వెళ్తే అక్కడ చూడొచ్చు ఈ టైగర్స్ని. పదండి ఇప్పుడు మనం లయన్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ జూలో 3 మేల్స్ అండ్ 8 ఫీమేల్స్ లయన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్న ఆల్ ఎనిమల్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ రొమాంటిక్ ఎనిమల్స్ ఏవైనా ఉన్నాయి అని అంటే అవి లయన్స్ అని చెప్తారట. సో ఫైనల్గా ఇది అండి జూ జర్నీ. పిల్లలైతే ఫుల్ ఆకలిగా ఉందంటున్నారండి. వాళ్ళైతే ముందే ఫిక్స్ అయ్యారు హైదరాబాద్కి వెళ్తే పక్కాగా బిర్యానీ తినాలి అని. మేమైతే ప్యారడైజ్కి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో పావురాలు కనిపించాయండి. వాటిని చూస్తే చాలా ప్రశాంతంగా అనిపించింది. నన్ను ఎప్పుడూ అందరూ అడుగుతూ ఉంటారండి, ఇంత హ్యాపీగా ఎలా ఉంటారు, ఇంత బిజీ లైఫ్లో ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు, ట్రిప్స్, బిజినెస్, ఫ్యామిలీ ఇవన్నీ అని. ఏమీ లేదండి, పెళ్ళికి ముందు పేరెంట్స్ సపోర్ట్, పెళ్ళి తర్వాత నన్ను బాగా చదివేసి నన్ను అర్థం చేసుకొని అన్నిటిలో తోడుండే నా హస్బెండ్, అమ్మలా చూసుకునే మా అత్తమ్మ, నా బిజీ లైఫ్ని అర్థం చేసుకొని ఏ ఇబ్బంది పెట్టకుండా అన్నిటికీ అడ్జస్ట్ అయ్యే నా కూతురు, ఎప్పుడు నా పక్కనే ఉంటూ నాకు సపోర్ట్గా ఉండే నా స్టాఫ్, వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేను అన్నీ హ్యాండిల్ చేయగలనండి. ఎప్పుడైనా సరే ప్రేమను ఇస్తే దానికి రెట్టింపు తీసుకోవచ్చు. అది అందరూ ట్రై చేయండి. ప్యారడైజ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ బిర్యానీ అయితే చాలా బాగుందండి, చాలా సాఫ్ట్గా ఉంది. మాకందరికైతే బాగా నచ్చింది. జూ అంతా ఫుల్గా తిరిగాము కాబట్టి ఫుల్ ఆకలితో బాగా తినేసాము.